మనం ఒకసారి బాగా ఆలోచించేయండి. క్రైస్తవంలోకి రాకమునుపు జ్ఞానం ఒక తీరు ఉంటుంది. క్రైస్తవ్యంలోకి వచ్చిన తర్వాత జ్ఞానం ఇంకో తీరు. ఎలా ఉంటుంది అంటే మాట మారుతుంది, హావభావాలు మారుతాయి, వేష భాషలు మారుతాయి, అన్నీ మారుతాయి. ఎందుకు మారుతాయి అంటే బైబిల్ అలాంటి గొప్ప పాండిత్యం ఉంది. బైబిల్లో గొప్ప పాండిత్యం ఉండటం ద్వారా మనకు అన్నీ మార్పు చెందుతాయి. మనం ఏమంటామంటే మరింత అంటాం. బైబిల్ చదివిన వాళ్ళు ఏమంటారు? సమృద్ధిగా అంటాం. మార్పు చెందిందా లేదా? బైబిల్లో చదవని వాళ్ళు ఏమంటారు? చాలా, మరింత, ఎక్కువ అంటారు. అదే బైబిల్ పరిజ్ఞానం ఎట్లుంటుందో తెలుసా? సమృద్ధిగా. అంటే దీంట్లో ఒక మంచి సానుకూలమైన పదం. గ్రామంలో కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా సభాధ్యక్షులు సంహేల్ గారికి వందనాలు. నాకంటే ముందుగా మరి వాక్యాన్ని బోధించిన శ్యామ్ సుందర్ కూడా ప్రత్యేకమైన వందనాలు. వచ్చిన సేవకులందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఇంతకు మునుపు నాకంటే ముందుగా బోధించిన క్రీస్తునందు సోదరులు శ్యామ్ అనేక విషయాలు మాట్లాడడం జరిగింది. బోధ ఎలా బోధించాలి, అది మనుషులకు సంబంధించిన బోధ కాకుండా, మనుషుల పరిజ్ఞానం కాదు కానీ దేవుని మాటలనే బోధించాలి అనే చక్కటి మాటలు మనకు ముందు ఉంచాడు. అయితే దానికి రిలేటెడ్గానే నేను బోధించుదామని అనుకున్నా, కానీ ఈరోజు ఇంకో సందర్భం గురించి బోధించాలని నిశ్చయించుకున్నాం. ఎందుకంటే ఎదిగే పిల్లలు మన ముందు ఉన్నారు కాబట్టి వారికి అక్కరొచ్చే విధంగా దిశ మార్చాను. అయితే నేను ఈరోజు చెప్పబోయేది ఏంటంటే గ్రోత్ అంటే ఏంటి? ఎదుగుదల. అంతేనా? గ్రోత్ అంటే ఎదుగుదల, పెరుగుట, అంతే కదా? అయితే గ్రోత్ రెఫర్స్ టు ఏ పాజిటివ్ చేంజ్ ఇన్ సైజ్. అంటే పెరుగుదల అనేది పరిమాణంలో సానుకూల మార్పును సూచిస్తుంది. పెరుగుదల అనేది ఏంది? పరిమాణం పెరుగుద్ది అనమాట. ఉదాహరణకు చిన్న వయసులో ఉన్నాడు ఒక బాలుడు, ఒక 6 నెలల తర్వాత పరిమాణంలో పెరుగుతాడు, ఎదుగుదల అనమాట. మరలా సంవత్సరం తర్వాత ఎదగడం జరుగుద్ది, మాట్లాడడం జరుగుద్ది. అవసరమైతే సంవత్సరానికి మాటలు రాకున్నా కనీసం చూడటం, నవ్వటం, హావభావాలు తెలియపరచటం, ఇలాంటి ఎదుగుదల అనేది ఉంటుందన్నమాట. దీనినే పరిమాణంలో సానుకూల మార్పు జరుగుద్ది అనమాట. పరిమాణం అంటే ఏంది? ఎదిగేదాన్ని ఉన్నది ఉన్నట్టు కాకుండా గ్రోత్ అయ్యేదాన్ని దాన్ని సానుకూల మార్పు అంటారు దాన్ని. అయితే ఇది కాలక్రమేణా కొంత వయస్సు వచ్చే వరకు ఆ విధంగా జరుగుద్ది ఎదుగుదల అనేది. ఇప్పుడు నేను ఎదగను, ఎందుకంటే నా బోన్సు ఎదగవు. నేను అంటే హైట్ పెరగను, కాకపోతే లావు అవుతా బాగా తిండి తింటే. అంతేగాని లావు కావడం వేరు, ఎదగడం వేరు. మనం మాట్లాడుకునేది ఏంటి అంటే ఎదిగే దాని గురించి, గ్రోత్. ఇప్పుడు ఆ గ్రోత్ అనేది ఎలా ఉంటుందంటే కొంత ఏజ్ వరకే గ్రోత్ ఉంటుంది, ఎదుగుదల అనేది. కనీసం 18 సంవత్సరాల లోపు పిల్లలు కొంచెం ఎదుగటానికి, మార్పు చెందడానికి అవకాశం ఉంటుంది. 18 సంవత్సరాలు దాటిన తర్వాత సైజు పెరగటం అనేది కష్టతరం అన్నమాట. అంటే బైబిల్లో ఇంకో మాట కూడా ఉంది,
తల్లి గర్భంలో ఉన్న బాలుడికి కానీ పాపకు కానీ ఎముకలు ఎలాగూ పెరుగుతున్నవో మనకు తెలియదట. సామెతల గ్రంథంలో ఆ మాట ఉంది. అంటే పరిమాణం అనేది తల్లి గర్భంలో ఉన్న బాలుడికి కూడా ఆ ఎదుగుదల అనేది జరుగుద్ది. ఎముకల ఎదుగుదల ఎలా జరుగుద్ది అది అంటే దేవుని యొక్క గొప్పతనం అది. దేవుడు సృష్టించిన సృష్టి అలాంటిది కాబట్టి పరిమాణంలో ఎదగటం అనేది జరుగుతుంది. ఆ మాట ఒకసారి మనం చూసినట్లయితే ప్రసంగి 11:5 ప్రసంగి 11:5లో చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునో నీకు తెలియదు. గాలి ఏ త్రోవను వచ్చునో నువ్వు ఎరగవు. అలాగుననే సమస్తమును జరిగించు దేవుని క్రియలను నీవెరగవు. అంటే ఎదుగుదల గ్రోత్ అనేది బయట ఉన్న వాళ్ళకే కాదు, కడుపులో జన్మింపక మునుపు, కడుపులో నుండి బయటికి రాక మునిపే ఎముకలు ఎలాగ ఎదుగుతున్నాయో మనకు తెలియదు, కానీ ఎముకలు ఎదుగుతాయి. అంటే పరిమాణంలో వృద్ధి చెందుద్ది. అలాంటి గొప్ప ఎదుగుదల అనేది ప్రతి మానవునికి ఉండాలి. అంటే అది ఎదుగుదల అంటే ఉంటుంది, దేవుడు ఏర్పాటు చేసి. అయితే పెరుగుదలలో ఈ పెరుగుదలలో సంపూర్ణత అనేది ఉండాలి. ప్రతి మనిషికి సంపూర్ణత, పరిపూర్ణత లేదా పరిపక్వత ఇవన్నీ ఉండాల్సిన అవసరం ఉందన్నమాట. అయితే ఈ విషయాన్ని మనం ఒకసారి బాగా దీర్ఘంగా ఆలోచన చేస్తే, ఏ విషయాన్ని, ఈ ఎదుగుదల గురించి కనుక మనం బాగా ఆలోచన చేయగలిగితే చాలా చక్కటి విషయాలు మనం చూడబోతున్నాం. ఇప్పుడు ముఖ్యంగా చెప్పాలంటే ఆధ్యాత్మిక వృద్ధి, మనిషి ఎదుగుదల గురించి మనం చెప్పుకున్నాం. ఏ విధంగా దేవుడు మనల్ని ఎదగడానికి సహాయం చేస్తున్నాడో, ఆయన యొక్క సృష్టిలో అంత గొప్పతనాన్ని మన ముందు ఉంచాడు, కానీ ఎవరు కూడా దాన్ని కనుక్కోలేరు, తెలుసుకోలేరు అని చెప్పారు. అయితే ఇప్పుడు ఆధ్యాత్మిక వృద్ధి, ఇది కూడా ఎదుగుదలగా. వృద్ధి అంటే ఏంది? ఎదుగుదల, స్పిరిచువల్ గ్రోత్, ఆధ్యాత్మిక వృద్ధి కావాలి. ఇప్పుడు పిల్లలందరూ కూడా ఎదిగే పిల్లలు కాబట్టి వారికి ఏం కావాలి ఇప్పుడు అంటే ఆధ్యాత్మికంగా వృద్ధి కావాలి, స్పిరిచువల్గా గ్రోత్ అనేది కావాలి. అయితే ఏం గ్రోత్ కావాలి? ఈ స్పిరిచువల్గా గ్రోత్ అనేది వస్తే ఏం జరుగుద్ది అంటే దేవునితో సంబంధం బలపడుతుంది. ఏం జరుగుద్ది? ఆధ్యాత్మికంగా కనుక మనం ఎదిగితే మనకి ఏం లాభం అని మనం ఒకసారి అనుకుంటే దేవునితో సంబంధం ఏర్పడుతుంది. దేవునితో సంబంధము ఏర్పడుతుంది. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. మన ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందు జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. అంటే ఇక్కడ ఏంది? గ్రోతే. అభివృద్ధి అంటే ఏంది? గ్రోతు. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందు అంటే దేవుడు మనకు కృపను అనుగ్రహించాడు. మనం అందరం కృపను పొందుకొని ఉన్నాం. ఆ కృప ఎలా పొందుకున్నాము అంటే ఆయన పరిశుద్ధాత్మ వరము అనే కృపను మనకిచ్చాడు. ఆ కృపను పొందుకున్న మనం అందరము జ్ఞానమందు వృద్ధి చెందాలి. జ్ఞానమందు వృద్ధి చెందాలంటే ఎలా వస్తుంది జ్ఞానం?
మనం ఎలా పొందగలం? జ్ఞానాన్ని ఎలా పొందగలం అంటే యేసుక్రీస్తు మనకు ఒక కృపను అనుగ్రహించాడు. ఆ కృప చేత మనం జ్ఞానాన్ని పొందాలంటే దేవుని మాటలు వినాలి, బైబిల్ చదవాలి, దేవుని మాటలు వినాలి. అప్పుడు మనకి ఏమి వృద్ధి చెందుద్ది? మన గ్రోత్ ఏం గ్రోత్ అవుతుంది అంటే జ్ఞానం అనేది అభివృద్ధి అవుతుంది. ఇప్పుడు మనం ఒకసారి బాగా ఆలోచన చేయండి. క్రైస్తవ్యంలోకి రాకమునుపు జ్ఞానం ఒక తీరుగుంటుంది, క్రైస్తవ్యంలోకి వచ్చిన తర్వాత జ్ఞానం ఇంకో తీరుగుంటుంది. ఎలా ఉంటుంది అంటే మాట మారుతుంది, హావభావాలు మారుతాయి, ఏష భాషలు మారుతాయి, అన్నీ మారుతాయి. ఎందుకు మారుతాయి అంటే బైబిల్ అలాంటి గొప్ప పాండిత్యం ఉంది. బైబిల్లో గొప్ప పాండిత్యం ఉండటం ద్వారా మనకు అన్నీ మార్పు చెందుతాయి. మనం ఏమంటామంటే మరింత అంటాం, బైబిల్ చదివిన వాళ్ళు ఏమంటారు? సమృద్ధిగా అంటారు. మార్పు చెందిందా లేదా? ఇప్పుడు బైబిల్లో చదవని వాళ్ళు ఏమంటారు? చాలా, మరింత, ఎక్కువ అంటారు. అదే బైబిల్ పరిజ్ఞానం ఎట్లుంటుందో తెలుసా? సమృద్ధిగా. అంటే దీంట్లో ఒక మంచి సానుకూలమైన పదం అది. సమృద్ధి అనే మాట ఎవరు పడితే వాళ్ళు ఉపయోగించరు. గొప్ప మేధావులు మాత్రమే సమృద్ధి అనే మాట ఉపయోగిస్తారు. మరి ఆ మాట ఎవరు ఉపయోగిస్తారు? మేధావులు అంటే ఎవరు? బైబిల్ చదివిన వారే. అంటే మేధావులు అనేవారు ఉండొచ్చు, బైబిల్ ఎరగని వాళ్ళు మేధావులు ఉండొచ్చు. కానీ ఈ మేధస్సు వారి మేధస్సుకు వ్యత్యాసం అనేది ఉంటుంది. దేవుని జ్ఞానం కలిగి ఉన్న మేధస్సు వేరు, దేవుని జ్ఞానం లేకుండా ఉన్న మేధస్సు వేరు. అందుకనే ఇక్కడ పేతురు అనే మాట ఏంటంటే జ్ఞానమందు అభివృద్ధి పొందుడి. ఇప్పుడు ఎదిగే పిల్లలందరికీ నేను చెప్పేది ఏంటంటే జ్ఞానంలో ఎదగండి. మీరు ఎలాగూ దేవుడు మీరు వద్దన్నా ఎదిగిస్తాడు. నేను ఇంతే ఎదగాలి అంటే ఎదగము, తక్కువ కావాలంటే తక్కువ కాము, ఎక్కువ కావాలంటే ఎక్కువ కాము. కొంతమంది ఏం చేస్తారంటే హైట్ కావాలని కోరిక ఉంటుంది కొంతమందికి. వీళ్ళ ఎదిగే పరిమాణం ఆగిపోయిన తర్వాత హైట్ కావాలని కోరుకుంటే అది అయ్యేది కాదు. దేవుడు ఒక మనిషిని ఎంత ఎత్తు ఉంచాలో, ఎంత పరిమాణంలో ఉంచాలో దేవుడు ముందే ఆయన ఆలోచనలో, ఆయన ప్రణాళికలో ఉన్న ప్రకారమే ఒక మనిషి ఉంటాడు తప్ప అంతకు మించి మనం కోరుకుంటేనో మనం ఆశపడితేనో అయ్యేది కాదు. అయితే ఈ మనుష్యుడు ఎదిగే విషయాన్ని పిల్లలు మీరు వద్దన్నా ఎదుగుతారు, మీరు ఎంతవరకు ఎదగాలో అంతవరకు ఎదుగుతారు. కానీ మీరు ప్రాక్టీస్ చేయాల్సింది ఏంటంటే జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి, జ్ఞానంలో ఎదగడానికి ప్రయత్నం చేయాలి. జ్ఞానంలో ఎదగడానికి ప్రయత్నం చేయాలంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీకు ఆ జ్ఞానం రాదు. ఆ జ్ఞానము దైవిక జ్ఞానం అనేది మీకు తెలియాలంటే బైబిల్ని చదవాలి. బైబిల్కు సంబంధించిన విషయాలు ఎవరైనా బోధించినప్పుడు అది వినాలి. వినగలిగినప్పుడు ఏమవుతుందంటే మీలో జ్ఞానం వస్తుంది, మంచి జ్ఞానం వస్తుంది. మొట్టమొదట చదువు రాని వాళ్ళు కూడా బైబిల్ చదువుతారు. ఎందుకు చదువుతారు అసలు? అది ఎట్లా సాధ్యం? అస్సలు రాదు, చదువేం రాదు. మా గ్రామంలో మా పెదనాన్న ఉండేది, దేవదానం అని. చదువు రాదు కానీ బైబిల్ చదివేది. అది ఎట్లా సాధ్యం? చదువు రాకుండా బైబిల్ చదవటం అనేది సాధ్యమా? సాధ్యం కాదు. అంటే ఆ జ్ఞానం ఎవరు ఇచ్చారు? దేవుడు ఇచ్చాడు. ఎలా ఇచ్చాడు అంటే ఆయన దేవుని మాటలు వినటం ద్వారా దేవుడు ఆ ఆ అక్షరాలను గుర్తుపట్టగలిగేటట్టుగా, ఆ అక్షరాలను చదవగలిగేటట్టుగా ఇస్తాడు, జ్ఞానాన్ని ఇస్తాడు. కాబట్టి చదువు అనేది ముఖ్యం కాదాడా. నువ్వు జ్ఞానం ఉంటేనే చదువు ఎంతన్నా ఉంటుంది, ఎంతోమందికి ఉంటుంది. కానీ చదువు ఉన్నంత మాత్రాన సంస్కారం లేదంటారు. చూసావు,
చదువు ఉంటుంది కానీ సంస్కారం ఉండదు. సంస్కారం అంటే దాని అర్థం ఏంటి అంటే మంచి ఎలా మాట్లాడాలో, ఎక్కడ ఏం మాట్లాడాలో, ఎక్కడ తగ్గుండాలో, ఎక్కడ నెగ్గాలో తెలిసేదే సంస్కారం. దాన్ని మనం ఏమన్నామంటే జ్ఞానం అన్నాం. ఆ జ్ఞానం అనేది దేవుడు ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడంటే నువ్వు దేవుని మాటలు విన్నప్పుడు, బైబిల్ చదివినప్పుడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. క్రీస్తు మీ హృదయములలో విశ్వాసం ద్వారా నివసించున్నట్లుగాను తన మహిమైశ్వర్యం చొప్పున మీకు దయం చేయవలనను మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకు జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి గలవారము కావాలనని ప్రార్థించుచున్నాము. ఇక్కడ మీరు దేవుని సంపూర్ణత యందు 18వ వచనంలో సంపూర్ణత యందు పరిపూర్ణులగునట్లు ప్రేమయందు వేరుపారి. వేరు పారటం అంటే ఇది ఎదుగుతుందా తగ్గుతుందన్నట్ట. వేరు పారటం అంటే ఏంది? ఎదగటం అన్నమాట. అంటే ప్రేమలో వేరు పారటం అంటే వేరు దేనికి సంబంధించింది అంటే ఒక చెట్టును పటిష్టంగా ఉంచడానికి, ఒక చెట్టును బలంగా ఉంచడానికి వేరు ఉపయోగపడుతుంది. అవునా? ఒక చెట్టు బలంగా ఉండాలంటే అందులో తల్లేరు అంటారు, పెళ్ళేరు, వేరులు, అలాంటి వేరులు ఉంటాయి ఒక చెట్టుకు. ఆ వేరులు ఆ చెట్టుకు ఎంత ఆరోగ్యకరమైన మూలాలను అందిస్తుందంటే పచ్చగా ఉండటానికి, చెట్టు లావుగా ఉండడానికి, చెట్టు ఎదగడానికి అక్కరిస్తుంది, పనిచేస్తుంది అనమాట. అందుకనే వేరుతో పోల్చి చెప్పాడు ఇక్కడ. ప్రేమలో మీరు అట్లా వేరు పారాల. వేరు ఊకనే ఊరుకోదు. చెట్టుకున్న వేర్లు ఉంటాయి కదా, ఆ వేర్లు కొంతవరకు ఎదిగి ఆగితే ఆ చెట్టు పని అయిపోద్ది, చెట్టు చనిపోద్ది. కానీ వేరులు చెట్టు మంచిగా బలంగా ఉంచడానికి లోతుగా పాతుకెళ్తాయి. అంటే తడి అంటే నీటి వసతులు ఎక్కడ ఉంటాయో అక్కడి వరకు పాతుకెళ్ళిపోతాయి. అంటే దాంట్లో ఎదిగే పరిమాణం ఉంటుంది కాబట్టి ఎదుక్కుంటూ వెళ్ళిపోవటం ద్వారా ఏమవుతుంది, చెట్టుకు ఒక బలాన్ని ఇస్తుంది. అలాగే ప్రేమ అనేది అలా వేరుపారాలి. దాన్ని వేరుపారి స్థిరపడి, ఒకసారి వేరుపారిన తర్వాత అది స్థిరపడుతుంది. ప్రేమలో వేరుపారితే ఎంత బలమో అంటే ప్రేమ అంత పటిష్టంగా ఉండాలి అనేదే ఆయన ఉద్దేశం. అయితే దాని వెడల్పు, పొడగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకు జ్ఞానమును మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి గలవారం కావాలనని ప్రార్థిస్తున్నాం. అంటే మనకున్న జ్ఞానానికి మించిన శక్తి క్రీస్తు ప్రేమ. జ్ఞానానికి మించింది క్రీస్తు ప్రేమ. ఆ క్రీస్తు ప్రేమను మనం పొందుకుంటే మనం ఆధ్యాత్మికంగా ఎదుగుతాం. అంటే జ్ఞానమే మనం పొందుకుందాం అనుకుంటే జ్ఞానానికి మించినది ప్రేమ, క్రీస్తు ప్రేమ. ఆ క్రీస్తు ప్రేమను మనం పొందుకుంటే మనం జ్ఞానంలో ఎంత ఎదిగినట్టు? జ్ఞానానికి మించిందే క్రీస్తు ప్రేమ అన్నప్పుడు ఆ క్రీస్తు ప్రేమను మనం పొందుకుంటే జ్ఞానం ఎంత? జ్ఞానమునకు జ్ఞానాలు ఎన్నో, అన్నిటికంటే గొప్పది క్రీస్తు ప్రేమ. అలాగో ఇంకోటి, క్రీస్తులో పరిపూర్ణంగా ఉండాలి. క్రీస్తులో పరిపూర్ణంగా ఉండాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం నుంచి 15. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము
క్షేమాభివృద్ధి చెందుటకును. చాలండి. ఇక్కడ పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు అన్నాడు. తర్వాత క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు. ఇక్కడ కూడా వృద్ధి. క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి చెందటం అంటే ఏంటి? క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెంది అన్నాడు. క్రీస్తు శరీరం ఉందా ఇప్పుడు ఈ భూలోకం మీద? అంటే ఇది చదివే వాళ్ళు అర్థమైతే ఉంది అంటారు, అర్థం కాని వాళ్ళు ఏం చేస్తారు? యేసుక్రీస్తు ఎప్పుడూ చనిపోయా, శరీరమే లేదా, ఇంకా వృద్ధి చెందటం ఏంది అని అంటారు. అంటే దీని అసలు అర్థం ఏంటంటే పరిశుద్ధులు. పరిశుద్ధులు అంటే ఎవరు? మనమందరం అంటే పరిశుద్ధులం ఎలా అయ్యామంటే క్రీస్తు పరిశుద్ధుడు కాబట్టి క్రీస్తులో బాప్తిసం పొందాం గనక మనం కూడా పరిశుద్ధులం అయ్యాం కనుక మనం అందరం పరిశుద్ధులం. ఈ పరిశుద్ధులలో అపరిశుద్ధంగా ఉంటారా పరిశుద్ధంగా ఉంటారా అనేది తర్వాత అంశం అది. కానీ క్రీస్తులో బాప్తిసం పొందిన మనము పరిశుద్ధులం. ఈ పరిశుద్ధులు పరిపూర్ణులు అగాల. అంటే దాని అర్థం ఏంది? పరిపూర్ణం అంటే ఏంటి? మంచి జ్ఞానం కలిగి ఉండాలి, క్రీస్తు ప్రేమను కలిగి ఉండాలి, అప్పుడు నువ్వు పరిపూర్ణం అవుతావు. ఆ పరిపూర్ణము క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు. క్షేమాభివృద్ధి అంటే ఏంటంటే ఇప్పుడు ఒక 100 మంది ఉందనుకుందాం. ఇక్కడ 100 మంది అంతా కలిసి మనం క్రీస్తు శరీరం. తెల్లారి ఇంకొక 10 మంది వచ్చారనుకో, అది వృద్ధి చెందినట్టు. ఈ సంఘంలోకి చేర్చబడినప్పుడు వృద్ధి చెందబడినప్పుడు అంటే క్రీస్తు శరీరం. సంఘం అనేది క్రీస్తు శరీరంగా చెప్పాడు ఆయన. సంఘమును క్రీస్తు శరీరమునకు ఆయనే శిరస్సు అని మాట మాట్లాడాడు కనుక మనము వృద్ధి చెందాలంటే ఏంటంటే దినదినాభివృద్ధి. అంటే సంఘంలోకి అనేకులు చేర్చబడటమే వృద్ధి చెందడం అన్నమాట. అలాంటి వృద్ధి పరిశుద్ధులు పరిపూర్ణులైనప్పుడు వృద్ధి చెందుద్ది. ఎందుకంటే మనకు తెలిసిన వారిని పిలిపిస్తాం. ఇప్పుడు సామ్యూల్ గారు ఏం చేశాడంటే ఆయనకు తెలిసిన అందరిని పిలిపించాడు. నిన్న మొన్న ఆయనతో పనిచేసేందుకు ఒక 2 ఆయనతో ఉన్నాడు, వాళ్ళను కూడా అలా పిలిపించాడు. ఇదే వృద్ధి. నిన్న ఆయనతో పాటు మేస్త్రీలు ఉన్నారు, 2 మేస్త్రీలు ఉన్నారు. ఆ మేస్త్రీలకు ఏం చెప్పిండో ఏమో కానీ వాళ్ళు ఏమంటారు నాతోటి అంటారుగా, ఒక్క తీరుగా చెప్పిండు పోవాలి అంటుర్రు. ఒక్క తీరుగా చెప్పిండు పోవాలంటే దాని అర్థం ఏంది? ఈయన ఎంత ఇంప్లిమెంట్ చేసి ఉంటాడు. వాళ్ళకి ఈయన చెప్పేటప్పుడు ఏ విధంగా చెప్పిండు? అయితే వాళ్ళు స్పందించి ఇక మేము వస్తామని ఆ తాపెలు అక్కడ పెట్టి వాళ్ళు వచ్చారు ఇక్కడికి. తాపె పని చేసే మేస్త్రీలు తాపెలు అక్కడ పెట్టి ఇక్కడికి వచ్చారు. అంటే ఏంది? గ్రోత్ అనేది ఇదే అన్నమాట. క్షేమాభివృద్ధి అంటే ఏంది? క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందటం అంటే ఏంటంటే ఒక్కొక్కరు చేరటం అన్నమాట. అలాగూ వృద్ధి చెందాలమ్మడు. నువ్వు వృద్ధి చెందినట్టే. అంటే కొత్త వాళ్ళను కూడా నువ్వు ఇక్కడికి రప్పిస్తున్నావు అంటే సామ్యూల్ గారు ఏం చేస్తున్నాడు? వృద్ధి చెందాడు అనమాట. ఆ విధంగా ఉండాలి. ఇంకోటి జ్ఞానం. జ్ఞానం అంటే ఏంది? నాలెడ్జ్. ఇంకోటి ఏంది? విజ్డమ్. విజ్డమ్ అంటే ఏంది? దైవ జ్ఞానం. అయితే దైవ జ్ఞానంలో లేఖనాలు అధ్యయనం చేయటంలో అవి ఎక్కడ వస్తుంది అన్నమాట. ఒకసారి కొలసీలకు 1:9-10 అందుచేత ఈ సంగతి మేమును మీ నిమిత్తమును ప్రార్థన చేయుట మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములో సఫలమగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో. చాలండి. ఏం చేయాలా? 10వ వచనంలో ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారినై. అంటే మనం అందరం ఆయన చిత్తాన్ని గ్రహించాలి. అంటే గ్రహించడం అంటే తెలుసుకోవాలి. దేవుని యొక్క చిత్తాన్ని పూర్ణంగా, అంటే సగం సగం తెలుసుకున్నాడు కాదు, పూర్తిగా తెలుసుకొని
పూర్ణంగా గ్రహించిన వారమై ప్రతి సత్కార్యంలో, సత్కార్యం అంటే ఏంటి? మంచి కార్యాలు, ప్రతి మంచి కార్యాలలో, ప్రతి సత్కార్యంలో సఫలులగుచు అంటే విజయం పొందుతూ, ప్రతి సత్కార్యంలో విజయమే ఉండాలి. మనం ఎక్కడికి వెళ్ళినా దేవుని పనిని ముందుకు కొనసాగించడానికి ముందుకు తీసుకెళ్ళాలి. దాన్నే మనం సఫలమైనట్టు. దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అంటే ఎవరు చెప్పినా కానీ వాక్యాన్ని ఎవరైనా బోధించారనుకో వినాలి. ఈయన చెప్తున్నాడు ఇక నాకు నిద్రే వస్తుంది అన్నట్టు ఉండొద్దు. ఇక ఆయన గంట సేపు చెప్తాడు, నేను ఆడింటా అట్ట పోయి ఇటు వస్తే సగం అయిపోద్దిగా అని బయటికి వెళ్ళిపోయి వచ్చిరనుకో నీకు జ్ఞానం రాదు. అసలు చెప్పేవాడు ఏం చెప్తుండో వినాలి కదా ముందు. ఆయన మంచి చెప్తుండా చెడు చెప్తున్నాడా వింటేగా తెలిసేది. వినకుండానే అట్ట పోయి వస్తే అయిపోద్ది, ఇంతసేపు ఎవడు కూర్చుంటాడు అనుకుంటే నీకు జ్ఞానం రాదు. దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుతూ నువ్వు ఎలా అభివృద్ధి పొందుతావు? నీకు మంచి ఏందో చెడేందో చెప్పేవాడు మంచి చెప్తుండా చెడు చెప్తుండా. బెరయ సంఘస్థులు ఏం చేశారు? ఆయన పౌలు శీలలు మంచి గొప్ప సేవకులను, అంటే చనిపోయిన మనిషిని లేపగలిగిన వ్యక్తి పౌలు. ఆ సిచ్యువేషన్లో వాళ్ళకున్న క్రేజ్ ఇంత అంత కాదు. వాళ్ళు ఏదంటే అదే. అంటే ఒక చనిపోయిన వ్యక్తిని, ఐతూక్ అనే వ్యక్తిని లేపినప్పుడు ఒక చనిపోయిన వ్యక్తిని లేపినోడిని ఎంత ఘనంగా చూడాలా? ఆయన ఏది చెప్తే అదే, ఇంకా మళ్ళీ ఏది చూడదు. అయితే మరలా ఆయన నడికట్టు గుడ్డలు ముట్టుకున్న, ఆయన కట్టుకున్న క్లాత్ ముట్టుకున్న బాగుపడ్డోళ్ళు చాలామంది. ఆయనకు అంత క్రేజ్ ఉంది. అంత క్రేజ్ ఉన్న వ్యక్తి ఆడ వాక్యం చెప్తుంటే వీళ్ళు చెప్పింది నిజమా కాదని మళ్ళీ పరిశోధన చేశారు. ఇక మనం బైబిల్ పక్కకు పెట్టరా ఏం కాదు, కానీ మనం చూసుకుందాం. వాళ్ళు మనిషిని లేపినోడు తక్కువ, వాళ్ళు చెప్పిందే గొప్ప, మనం ఇవన్నీ ఎక్కడిది అనుకునే వాళ్ళ. మనమైతే అందమోయం అట్లా. మన ముందర చచ్చిపోయిన వాళ్ళని లేపితే మనం ఏమనుకుంటాం? అదే అనుకుంటాం. కానీ బెరయ సంఘస్థులు ఏం చేస్తారు? గనులైన వారు అన్నిట్లలో, అంటే వాళ్ళలో దేవుని జ్ఞానం ఉంది కాబట్టి వాళ్ళు ఈయన చెప్పేది అదేనా కాదా అని పరిశోధించారు. అలాంటి జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకున్నారు వాళ్ళు. అంటే జ్ఞానం అనేది అభివృద్ధి చెందాలంటే దేవుని విషయమైన మాటలు వినాలి. అవి మంచివా, దేవుని మాటలా, దేవుని మాటలు కావా చెప్పేవాళ్ళు, అది వింటేనే మనకు అర్థం. ఒకవేళ ఒక దగ్గరికి మనం వెళ్ళినామనుకో, ఒక వ్యక్తి బోధ చేస్తుంది, గంట సేపు బోధించిండు అనుకుందాం. గంట సేపు బోధించినప్పుడు అందులో మనకు ఒక్క మంచి మాట, దేవుని మాట దొరికినా చాలు. అక్కడ ఒక్క మంచి మాట, ఒక్క మాట మనం నేర్చుకోగలిగితే ఆ గంట సేపట్లో అది నీకు విత్తనమై ఫలిస్తుంది. నీ జ్ఞానం ఎంతో ఎదగడానికి. అందుకనే ఎవరు చెప్పినా వినాలి. వింటే ఒక్క మంచి మాట అన్న, అప్పుడప్పుడు ఎక్కడన్నా మీటింగ్కి వెళ్తే సహోదరులు చెప్పేవారు, వాక్యం బాగా చెప్పినాను, ఈ ఒక్క మాట నాకు నచ్చింది అంటారు. అంటే అందులో ఆయన చెప్పిన మాట, ఆ ఒక్క మాట జ్ఞానం కలిగింది అయి ఉండొచ్చు, ఆ మనిషిని మార్పు చేయగలిగింది అయి ఉండొచ్చు, ఏదైనా కావచ్చు. కానీ ఆ ఒక్క మాట అక్కడ వస్తుంది. ఆ ఒక్క మాటే జ్ఞానానికి మూలం. ఆ విధంగా వృద్ధి చెందాలి. ఇక ఆ తర్వాత వ్యక్తిగత వృద్ధి. వ్యక్తిగతంగా వృద్ధి అంటే ఏంది? మన మనసును పునరుద్ధరించుకోవడం. మన మనసును పునరుద్ధరించుకోవడం అంటే వ్యక్తిగతంగా మనం మన మనసు చెప్పే మాట మనం వినాల. మన మనస్సాక్షి అనేది ఉంటుంది మనలో. ఆ మనస్సు మనస్సాక్షి అనేది
మనకు తెలియపరుస్తుంటుంది. అప్పుడప్పుడు మనం చేసిన ప్రతి పనులలో ఇది కరెక్ట్ కాదు అని మనకు మనసు ఎలా చెప్పుద్దంటే, మనకు ఆలోచన వస్తుంది చూసినావా, నేను ఈ మాట అనకుంటూ ఉండాల్సింది, నాకు ఇది జరగపో అనేది ఏదైతే ఉంటుందో అదే మనస్సాక్షి. మన వైఖరులు ఏవైతే ఉన్నాయో అవన్నీ మార్చేస్తాయి. ఒకసారి రోమా పత్రిక 12వ అధ్యాయం 2వ వచనమేనా, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. ఏం చేయాలి? ఇది వ్యక్తిగత వృద్ధి అన్నమాట. ఇది మన మనస్సు ఎప్పుడైతే మారుతుందో మనం రూపాంతరం చెందుతాం. రూపాంతరం అంటే ఏంది? ఇప్పుడు ఉన్న రూపం కాకుండా మరొక రూపం. అంటే వ్యక్తిగతమైన మనకు మనస్సు అనేది వృద్ధి చెందినప్పుడు ఇదివరకున్న ఏ అయితే ఉంటాయో అవన్నీ మనం మనసును చెప్పిన మాట కనుక మనం వృద్ధి చెంది ఆధ్యాత్మికంగా వృద్ధి చెందితే ఇదివరకున్న మన అన్నీ కూడా ఏమైతాయంటే రూపాంతరం చెందడం. అంటే ఆ పాతయి అట్లా ఉంచి కొత్తటికి రూపాంతరం చెందడం అంటే కొత్త వైపు మలుతాం. ఆ కొత్త వైపు అంటే ఏంటి అంటే, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, అంటే పాతదనేది లోక మర్యాద. ఈ కొత్త మర్యాద ఏంటిది అంటే, ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు. అంటే దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలంటే, నువ్వు పరీక్షించాలంటే ఏం చేయాలా? మన మనసు మార్చుకోవాలి. నువ్వు దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలంటే నా మనసు మారని తెలవదు. అసలు దేవుని చిత్తం ఏందో తెలవాలి అంటే ఆయనకు ప్రణాళిక ఉంది. చిత్తం అంటే ఏంది? ప్రణాళిక. ఆయన ఏం ప్రణాళిక కలిగి ఉన్నాడో అది తెలుసుకోవాలంటే మన మనసు మారితేనే మనం తెలుసు. అందుకని ఇక్కడ అన్నాడు చూడు, సంపూర్ణమై ఉన్న అంటే ఉత్తమును అనుకూలమును, అంటే అది ఉత్తమమైనది మనకు అనుకూలమైంది. అనుకూలమైన సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో, దేవుని చిత్తం సంపూర్ణమై ఉన్నది. ఆ చిత్తాన్ని పరీక్షించి తెలుసుకున్నట్లు. దేవుని చిత్తాన్ని పరీక్షించడం అంటే వినటం. దేవుని మాటలు వినటం ద్వారా మనం పరీక్షిస్తూ ఉన్నట్టు. ఆ మాటలు ఏంటియో మనకు తెలుస్తుంది. పరీక్షించి తెలుసుకుంటే ఇవన్నీ తెలుసుకోవాలంటే నూతన మనసు, మన మనసు మారి నూతనం ఆగాలి. అంటే కొత్త వాళ్ళం కావాలి. పాత మనసు అనేది తీసేయాలి. అప్పుడు వ్యక్తిగత మనసు అనేది మనము మార్పు చెందితేనే మనలో అభివృద్ధి అనేది. ఇప్పుడు కొన్ని ఉంటాయి మూబుల్ ఇమ్మూబుల్. మూబుల్ అంటే ఏంది? నడిచేయి. ఇమ్మూబుల్ అంటే ఇక ఇది నడవదు. నడుస్తుందా? ఇప్పుడు వెయిట్ చూసేది ఉంటుందిగా, వెయిట్ చూసేది పోయి నిలబడితే మన బరువు ఎంతో తెలుస్తుంది. దాని మీద వెనకంగా రాస్తాడు, నువ్వు అభివృద్ధి చెందుతావు ఎదుగుతావు అని రాస్తాడు. వెయిట్ మనం పోయి నిలబడగానే. మరి ఇట్లాంటి ఒక బరువు తీసుకుపోయి అలా పెట్టామనుకో, ఆనికి అదే వచ్చిందనుకో, ఆ బరువుకు కూడా అదే వచ్చిందనుకో, అప్పుడు ఏమవుతుంది అంటే ఇవి ఎదగని అని తెలిసిపెడుతుంది. ఎప్పుడే తెలిసిపోద్ది. అంటే ఇవి ఎదిగేవి కావు, కదిలేవి కావు. మనం ఎదగగలుగుతాం, కదలగలుగుతాం. అంటే మనకు ఆ చలనం అనేది ఉంది కాబట్టి మనం ఏం చేయాలా? మన మనస్సు అనేది మారితే అది ఏది నిజమో అబద్ధమో, దేనిని మనం పరీక్షించాలో, దేవుని చిత్తమేదో మనం తెలుసుకోగలుగుతాం. అదేవిధంగా సెల్ఫ్ కంట్రోల్, స్వీయ నియంత్రణ. అంటే మనం వ్యక్తిగతంగా ప్రతి వాళ్లకు సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి. అంటే స్వీయ నియంత్రణ, సొంత
సొంతంగా నియంత్రించుకోగలిగిన మనసు ఉండాలి. సొంతంగా నియంత్రించుకోవడం అంటే ఏంది? దానికి ఒక క్రమశిక్షణ అలవాటు చేసుకోవాలి. అంటే కొన్ని ఆశలకు లోను కాకుండా, కొన్ని ఆశలు ఉంటాయి, ఆ ఆశలకు లోను కాకుండా ఉండటం అనేది ఏంటిదంటే స్వీయ నియంత్రణ, సెల్ఫ్ కంట్రోల్. అలాంటిది కూడా 2 పేతురు 1:5-7 ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమందును జ్ఞానమును, జ్ఞానమందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనుడి. ఎన్ని లింకు ఉన్నాయో చూడు దీంట్లో. ఒకదాని వెంట ఒకటి. జ్ఞానం ఉండాలి, జ్ఞానమందు ఆశానిగ్రహం ఉండాలి, ఆశానిగ్రహం మందు సహనం ఉండాలి, సహనమందు భక్తి ఉండాలి, భక్తి యందు సహోదరం. ఉత్త భక్తి ఉండగానే సరిపోదు, సహోదర ప్రేమ ఉండాలి, సహోదర ప్రేమ ఉండగానే సరిపోదు, దయ కూడా ఉండాలి. ఈ చొప్పున చూసుకుంటూ పోతే ఒకదానికొకటి లింక్ అయి ఉన్నాయి. అంటే ఇలాగూ ఉన్నప్పుడే మనం స్వీయ నియంత్రణ, అంటే మనలో సెల్ఫ్ కంట్రోల్ అనేది, మనకు మనం కంట్రోల్ చేసుకునేది ఏదైతే ఉంటుందో చేసుకోగలం. అలాంటి స్వీయ నియంత్రణ అనేది కలిగి ఉండాలి ప్రతి వ్యక్తి. అప్పుడు నువ్వు జ్ఞానమందు ఎదుగుతావు, ఆధ్యాత్మికంగా ఎదుగుతావు, దేవునితో సంబంధాన్ని కలిగి ఉంటావు. ఇప్పుడు చుట్టాలతో సంబంధాన్ని పోగొట్టుకోరు. చుట్టబంధువులు ఏం చేస్తారు? సంబంధాన్ని పోగొట్టుకుంటారా? పోగొట్టుకోరు. మనం చుట్టాలతోటే ఉండటానికి, సంబంధం పోగొట్టుకోవడానికి ఇష్టపడం కదా. ఇప్పుడు ఏమన్నా అందం కానీ చుట్టపోడు అయిండు అంటాం. ఎందుకు అంటే చుట్టపోని అనకూడదనేగా, చుట్టిరకం పోద్దనే కదా, అంతే కదా. మరి అలాంటప్పుడు దేవునితో సంబంధం అనేది మనకు ఎంత గొప్పది. ఒక చుట్టిరకం అనేది, చుట్టం వ్యక్తి బంధువును పోగొట్టుకోకూడదు, ఆ బంధువుతో ఉండాలి అని ఆశపడ్డ మనము, మరి దేవునితో సంబంధం అనేది నిత్యత్వానికి దారితీసేది కదా. ఆ యొక్క నిత్యత్వానికి సంబంధాన్ని కలిగి ఉంటే ఎంత గొప్పతనం. అలాంటి నియంత్రణ అనేది ఉండాలి. తర్వాత పట్టుదల ఉండాలి, పట్టుదల కూడా ఉండాలి. పట్టుదల అనేది చాలా సవాళ్ళను తెచ్చిపెడుతుంది, చిక్కులు కూడా తెచ్చిపెడుతుంది. పెట్టదా? నువ్వు పట్టుదలతో ఉన్నావు అనుకో, చాలా ఇబ్బందులు వస్తాయి. భార్యాభర్తల కాడ పట్టుదల వచ్చింది అనుకున్నాం, ఒక మాట అన్నాడని మాట్లాడకుండా, అన్నం వండకుండా పట్టుదలతో ఉన్నావు అనుకో, ఎన్ని చిక్కులు వస్తాయి? చాలా చిక్కులు వస్తాయి. నువ్వు నన్ను అన్నావు కాబట్టి ఇక నేను పట్టు విడవను, నువ్వు ఎందుకు అన్నావో నన్ను, నీకు అన్నం వండేది లేదు, బట్టలు ఉతికేది లేదు అని పట్టుదలతో ఉందనుకుందాం. ఎన్ని చిక్కులు తెచ్చిపెడతాయి? చాలా చిక్కులు. అంటే ఈ పట్టుదల అనేది ఉండాలి, కానీ ఆ పట్టుదల ఎన్నో చిక్కులను తెచ్చిపెడుతుంది. అయితే ఈ పట్టుదల అనేది మనం ఎలా ఇబ్బందులను భరించాలంటే, ఇలాంటి పట్టుదల ఉన్నప్పుడు ఇబ్బందులను భరించాల్సి వస్తుంది. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. మీ మనసులలో భేదములను పెట్టుకొని మీరు దురాలోచనలతో విమర్శ చేసిన వారగుదురు. కారా నా ప్రియ సహోదరులారా ఆలకించుడి. 2 నుంచి 4 వరకు చదువు. 2 నుంచేనా? ఎలాగనగా బంగారు ఉంగరము పెట్టుకొని
ఆ, మురుకు బట్టలు కట్టుకొనిన దరిద్రుడు లోపలికి వచ్చిన ఎడల చూచి సన్మానించి మీ మనసులలో భేదములు పెట్టుకొని అయితే ఈ పట్టుదల అనేది కొంతమంది ఏం చేస్తారంటే మంచి కలర్ఫుల్గా బట్టలు వేసుకొని వచ్చారకే అని గౌరవించడానికి ప్రయత్నం చేస్తారు. లేకపోతే మరి నేను తర్వాత ఏమంటాడో అని ఒక దరిద్రుని లేపి ఆ ధనవంతుని కూసబెట్టడం అనేది మనిషికి అనేది అది పట్టుదలే, ఒక మంచి మనిషిని ఆహ్వానించాలనేది. కానీ ఈడ భేదం పుట్టిస్తుంది. ఏం పుట్టిస్తుంది? మీ మనసులలో భేదం పెట్టుకొని మీరు దురాలోచనతో విమర్శ చేసిన వారు రగుదురు కదా. అంటే ఆ విధంగా లేపడమే విమర్శ చేసినట్టు. అంటే పట్టుదలతోటి నువ్వు ఒక మనిషిని పిలిపించినప్పుడు వస్తాడు. వచ్చినప్పుడు ఆయనకు ఏ విధంగానైతే పిలిచావో ఆహ్వానించిన వ్యక్తికి గౌరవించాలనేది నీది. కానీ గౌరవించే స్థలములో ఒక దరిద్రుడు కూర్చున్నప్పుడు ఆ పక్కమటి ఆయనను లేపి అనేది ఏదైతే ఉంటుందో అది పెద్ద సవాళ్ళను ఎదుర్కోవడం, ఇబ్బందులను తెచ్చిపెడుతుంది. అంటే అలాంటి మనసు అనేది ఉండకూడదు క్రైస్తవ్యంలో. ఆ యొక్క భేదాలను పుట్టించటం అనేది చేయకూడదు. వృద్ధి అనేది ఎలా మనసు అనేది మంచిగా వృద్ధి చెంది తీసుకుంటే భేదాలను అనేది పుట్టించదు. తర్వాత ఇక చివరికి ఒక మాట చెప్పి ముగిస్తాను. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3 నుంచి 5 వచనాలు. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలగజేయునని ఎరిగి శ్రమల యందును అతిశయపడుదుము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడి ఉన్నది. చాలు. ఇక్కడ అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయునని తెలుసుకోవాలి. శ్రమల యందును అతిశయపడదుము. శ్రమల యందు అతిశయపడటం అంటే ఏంటి? అతిశయం అంటే ఏంటి? ఉప్పొంగటం. ఈ అతిశయం ఏంటి అంటే నాకు ఇన్ని శ్రమలు రావటం ఏంది ఇది అనే అతిశయం అన్నది. ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. ఒకవేళ మనం శ్రమలలో మనం కొట్టుమిట్టాడినా మనకు నిరీక్షణ ఏదైతుందో ఆ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడి ఉన్నది. ఆల్రెడీ దేవుని యొక్క ప్రేమ మన హృదయంలో కుమ్మరించాడు, పరిశుద్ధాత్మ ద్వారా కుమ్మరించాడు. అంటే పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం బాప్తిసం పొందగానే మీరు బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందురు అనే మాట అపోస్తలుల కార్యాలు 2:38 ఉన్నది. అంటే దానినే ఈ రోమీలకు రాసిన పత్రికలో ఏమంటాడు? కుమ్మరించాడు అని అంటాడు. కుమ్మరించడం అంటే ఏంటి? దారబోయటం వేరు, కుమ్మరించటం వేరు. అంటే సంపూర్ణంగా పరిశుద్ధాత్మను నీకు ఇచ్చాడు. పరిశుద్ధాత్మను మనం పొందుకున్నాం. దేవుని ప్రేమ చేత పరిశుద్ధాత్మ మన హృదయంలో కుమ్మరింపబడ్డది. అంటే మనలో కుమ్మరింపబడెను అని ఉంది. కుమ్మరింపబడి ఉన్నది అంటే మన హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. పరిశుద్ధాత్మ ఉన్నాడు మన హృదయంలో. ఆ పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు మనము
నిరీక్షణ కలిగి ఉండాలి, ఓర్పు కలిగి ఉండాలి. ఆధ్యాత్మికంగా ఎదగడానికి బైబిల్ చెప్పే అంశాలకు సహకరించాలి. ఆ విధంగా మనం వృద్ధి చెందితే ఆ ఎదుగుదలే దేవుడు కోరుకోవాలనుకుని ఫలితం ఉంటుంది. అంటే వృద్ధి చెందితే ఫలితం ఉంటుంది. అంటే ప్రత్యేకంగా పిల్లలు ఇప్పుడు ఈరోజు వచ్చిన పిల్లలందరూ కూడా అభివృద్ధి చెందాలంటే, వృద్ధి చెందాలంటే దేవుని యొక్క జ్ఞానం దగ్గరికి రావాలి. దేవుని యొక్క జ్ఞానం ఎక్కడ ఉంటుంది అంటే బైబిల్ బోధించే దగ్గర ఉంటుంది. బైబిల్ చదివితే దొరుకుతుంది. కనుక ఆ పెరుగుదల, ఆ ఎదుగుదల అనేది ప్రతి వ్యక్తులలో ఉండాలి. ఎదిగే పిల్లలు, ఎదిగిన వారు కూడా సరే ఆధ్యాత్మిక వృద్ధి పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే చెప్పుకుంటూ పోతే చాలా ఉంది, టైం లేదు మనకు. ఇప్పటికే చాలా ఎక్కువ టైం అయింది. కనుక మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.